రోడ్స్ అన్ని కూడా చాలా డ్యామేజ్ అయ్యింది. అదే వెహికల్ మూవ్మెంట్కి ఇబ్బంది లేకుండా. ఎన్ని విలేజెస్ డ్యామేజ్? 12 సార్. ఎక్కడ దాకా వచ్చిన నీళ్ళు? ఇగో ఇక్కడ దాకా వచ్చింది సార్. నైట్ డిన్నర్ కూడా పెట్టాం, బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టాం సార్. అంటే వెహికల్ మూవ్మెంట్కి ఇబ్బంది లేకుండా. ఎన్ని విలేజెస్ డ్యామేజ్? 12 సార్. విలేజెస్ వచ్చేసి 6 ఉన్నాయి, 12 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఇక్కడ వాటర్ క్రాస్ అయ్యి స్పీడ్కి కోసేసింది సార్. వాటర్ పోయి కొట్టేసి బాత్రూమ్ లోపల డ్యామేజ్ అయిందా? లేదు, అన్నం పెట్టి లేదు, అసలు ఏం చూసి లేదు. మేము పొద్దుటే లేచి అంటే ఇవన్నీ పొలాలేనా? పొలాలే సార్. సమాధానం చెప్తారు మీరు? చెప్తావా? అంటే నువ్వు ఎందుకు ఆ సమాధానం చెప్తావు? గత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి కురుస్తున్న అధిక వర్షాల మూలంగా పెదవాగు ప్రాజెక్ట్ బ్రిడ్జ్ మూలంగా వేలేరుపాడు మండలంలోని 12 గ్రామాలు 7 పంచాయతీలు తీవ్రంగా ఎఫెక్ట్ అయినాయి. ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఈ పెదవాగు ప్రాజెక్టు 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్ట్. అంటే ప్రాజెక్టు తెలంగాణలో ఉంది కాబట్టి ఆ ప్రాజెక్టు మెయింటెనెన్స్ అంతా కూడా తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఉంది.
మరి కొన్ని మరి అక్కడ ఏమి సమస్య జరిగిందో ఆ ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఆ పక్కన బ్యారేజ్ పక్కన ఉన్న ఎర్త్ బండ్ బ్రీచ్ అవటం మూలంగా దాదాపు నాకు తెలిసి 200 నుంచి 250 మీటర్లు అని చెప్పేసి నాకున్న సమాచారం. ఆ మేర బ్రీచ్ అవటం మూలంగా వెనకాల స్టోరేజ్ ఉన్న వాటర్ మొత్తం కూడా ఒకేసారి ఈ 12 గ్రామాల మీద పడటం మూలంగా ఈ తీవ్ర నష్టం జరిగిందని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. ఈ పెదవాగు కూడా సడన్ వర్షపాతం మూలంగా ఫ్లాష్ ఫ్లడ్స్ లాగా రావటం మూలంగా సాధారణ వర్షపాతం 100-100.5 ఉంటే ఇప్పటి వరకు వచ్చిన వర్షపాతం దాదాపు 400-450 mm ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. 100.2 సాధారణ వర్షపాతం అయితే ఇప్పటి వరకు ఈరోజు వరకు కురిసిన వర్షపాతం 342.5 mm అంటే 3.5 రెట్లు ఎక్కువగా వర్షపాతం కురవటం మూలంగా ఈ నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను నేను. మరి పంటలు నష్టపోయినాయి. దాదాపు 290 ఎకరాలు 298 ఎకరాలు వరి నారు పూర్తిగా మునిగిపోయింది. అదేవిధంగా 7,450 ఎకరాల్లో పంట మునిగిపోయింది, ఇది వరి పంట. అదేవిధంగా మరి హార్టికల్చర్లో 106 ఎకరాలు డ్యామేజ్ అయిందని చెప్పేసి కూడా మనం చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈ ఇల్లు ఎన్ని డ్యామేజ్ అయినాయి కూడా వాటన్నిటికీ కొంచెం ఈ వర్షం తగ్గిన తర్వాత రెవెన్యూ అథారిటీస్ అందరూ కూడా